జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల అభివృద్ధి కొత్త దశలోకి అడుగుపెట్టింది. నీతి ఆయోగ్ నుంచి మంజూరైన ₹1 కోటి నిధుల్లో 70 లక్షలతో ఆధునిక భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ప్రకటించారు. గట్టు మండల కేంద్రంలో జరిగిన సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసిన అధికారులను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2023లో దేశంలో వెనుకబడిన 500 మండలాల్లో ఒకటిగా గుర్తించబడిన గట్టు ఈ రోజు దేశంలోని 5వ స్థానానికి చేరుకోవటం గర్వకారణమని అన్నారు. ఆయన ముఖ్యంగా మహిళా సంఘాల ఆర్థిక పురోగతి, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి, బాల్య వివాహాల నిర్మూలన, విద్యారంగంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేస్తే గట్టు మండలం వెనుకబడిన మండలం కాకుండా ఆదర్శ మండలంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. బేస్ లైన్ నుంచి ఎండ్ లైన్ వరకు పిల్లలు అభివృద్ధి చెందగలిగారు. వాళ్ళు చదవడం కానీ, రాయడం కానీ, మాట్లాడడం కానీ, వాళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే మేము ఈ కమిషన్లో వర్క్ చేస్తున్నాం, నేర్పిస్తుంటాం పిల్లలందరూ. శుభదినం. ఎందుకంటే ఇది ఒక గట్టు కుటుంబం సాధించిన ఘనత. గట్టులో ఉన్న ప్రతి ఒక్క అధికారులు ఒక కుటుంబంగా మెదిలి అంటే ఈరోజు ఈ స్థాయికి, అంటే దేశంలోనే ఈ స్థాయికి ఎదగడానికి కారణం, అంటే 5వ స్థానానికి రావడం కారణమే మీ అందరూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు పాత్ర ఉంది. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. మీరందరి సహాయ సహకారాలతోన ఈరోజు గట్టు మండలం, అంటే నేను చాలామంది అనుకుంటారు ప్రతిసారి గట్టుతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే, గట్టు వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో అందరు అధికారులు ఎప్పుడప్పుడు మీటింగ్స్ పెడుతుంటే ఈ గట్టు అనేది ముందరకు లాస్ట్ 10 yearsకి వెళ్ళి ఏ కార్యక్రమం వచ్చినా గట్టుతోనే మంచిగా చేస్తుంది, రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చే విధంగా పనిచేసింది అనేది దేశానికి చూపించాలనే ఒక ఉద్దేశంతోనే ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం అదే. ఎందుకంటే మనమందరం గౌరవ కలెక్టర్లు గారు కానీ, నేను కానీ ఎక్కడికి వెళ్ళి ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా అందరూ కూడా అధికారులు ఇక్కడ వచ్చి అంటే ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, మళ్ళీ ఇక్కడ ఉన్న అధికారులు కూడా పని చేస్తున్న విధంగా ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సాహంతోన మన గట్టు మండలం చరిత్ర మార్చే విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోన ఈ కార్యక్రమాలు చేపట్టినాం. ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర ముఖ్యంగా హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యం. మళ్ళీ అదేవిధంగా విజయ్ చెప్పినట్లు అంటే ఫ్రీ డెలివరీలు కానీ, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ కానీ, మీరు అందరూ కూడా ఇద్దరు కోఆర్డినేషన్, అంటే ఒకరికొకరు కోఆర్డినేషన్ చేయడం వల్ల అగ్రికల్చర్ విభాగంలో కానీ, అదేవిధంగా విద్యా విభాగంలో కానీ, టీచర్స్ కానీ అన్ని రంగాలుగా అభివృద్ధి చెందడానికి మీరందరూ ఒక కుటుంబంగా పనిచేస్తున్నారు. ఈ కుటుంబం ఏ విధంగా కుటుంబం పనిచేస్తే ఏ విధంగా రిజల్ట్ వస్తుందని మీరు ఈ కుటుంబం నిరూపించింది ఈరోజు భారతదేశంలోనే. అంటే 5వ స్థానానికి రావడం ఒక గర్వంగా ఉంది. అంటే ఒక 5వ స్థానం రావడమే ఒకటి కాదు, గౌరవ కలెక్టర్ గారికి మళ్ళీ ఈరోజు మళ్ళీ స్థాయిలో, దేశ స్థాయిలో కూడా ఒక మంచి పేరు వచ్చే విధంగా మన గవర్నర్ గారు మెడల్ ఇవ్వడం, దాంతో పాటు అభివృద్ధికి ₹1 కోటి కూడా గట్టు మండలం రావడం చాలా సంతోషం. ఎందుకంటే చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అంటే